మాట్లాడండి మరి. 16వ వైఎస్ఆర్సీపీ వర్ధంతి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కారం చేయడం జరిగింది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ మరి ఆవిర్భవించి 16 సంవత్సరాలు మరి అవుతుంది కాబట్టి పార్టీ జెండాని గ్రామంలో మరి ఎగరవేయడం జరిగింది. ఇదే జెండాని రాబోయే రోజుల్లో మరి విజయమే లక్ష్యంగా మరి అన్ని కార్యకర్తలు నాయకుల సమక్షంలో అన్ని పార్టీలు కమిటీల ఆదేశాల మేరకు గ్రామ కమిటీ, వైఎస్ఆర్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ఎస్సీ కమిటీ, ఎస్టీ కమిటీ, బీసీ కమిటీ అన్ని కమిటీలను పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ లక్ష్యంతో అయితే ఈ పార్టీని స్థాపించారో మరి బడుగు బలిగిన వర్గాల మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మరి ఆవిర్భవించడం. దీన్ని రాబోయే రోజుల్లో మా ప్రేమైన నేత సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా జెండాలు ఎగరవేస్తాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా జెండా ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇచ్చిన ఈ హోదాల్ని మీ కమిటీల ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ శాయశక్తుల ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరూ కలిసికట్టుగా ఉండి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ జెండాని ఎగరేయడానికి మీ అందరూ ఒక సైనికులాగా పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో 2029 నాటికి సాయిప్రసాద్ రెడ్డి అన్నగారిని ఎమ్మెల్యే గారు చేసుకుందాం. మరి 2029లో జగన్ని ముఖ్యమంత్రిని చేసుకుందామని నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరి ఎన్ని కేసులు పెట్టినా కూడా తగ్గకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఏ విధమైతే ఆవిర్భవించిందో, ఏ పార్టీ ఎందుకోసం ఆవిర్భవించిందో పార్టీ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలది బాగోగులని, వాళ్ళ అభివృద్ధిని మరి పార్టీ వైపు అయితేనేమి ప్రజలని మరి వాళ్ళ బాగోగుల్ని చూసుకోవడానికి మనం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి నాయకులకి పార్టీ బాగా గుర్తిస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళకి సంస్కరమైన స్థానం ఉంటుంది. కాబట్టి యువత అయితేనేమి, ప్రజలైతేనేమి, నాయకులైతేనేమి మనం అందరూ మరి కలివిడిగా కాకుండా కలిసికట్టుగా మనము అందరూ పోరాటం చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు అయితేనేమంటే అన్ని సంస్థల్లో మరి జెండా వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా జెండాలు ఎగరవేస్తూ మరి పూర్వవైభవం కొరకు మనం అందరూ పాటుపడవలసిన అవసరం ఉంది. మనందరూ నాయకత్వంలో మనందరూ కమిటీల ఆధ్వర్యంలో ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. పార్టీ సిద్ధాంతాలని ప్రజలకి వివరించి మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీలో మరి చురుకైన పాత్ర మీరందరూ పోషించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక సముచితమైన స్థానం ఉంటుంది. కాబట్టి కలిసికట్టుగా మనం అందరూ పనిచేస్తూ మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయబాట ఎగురేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.